ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో పేద విద్యార్థినికి కౌతర్పు హేమలతకి ₹1,00,000 చదువు నిమిత్తం ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘ పెద్దలు యువసేన నాయకులు చేతులపైన అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి రాష్ట్ర కన్వీనర్ జీవి నాగేశ్వరరావు, అధ్యక్షులు జగ్గవరపు శ్రీనివాసరావు, స్వర్గం పుల్లారావు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కో కన్వీనర్ డాక్టర్ మునగబాటి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గంజి చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి చిలకోటి అంజిబాబు, యువజన సంఘం నాయకులు మునగపాటి రమేష్, పెనుకొండ శ్రీనివాసరావు, గోలి వంశీ, వంగా సిరోష్, జింకా నారాయణ, వంగర సోమసుందర్ తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు శ్రీనివాసరావుకి, అలాగే ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం యువసేన సభ్యులకు మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు నా తోటి పద్మశాలి సోదరులకు నా నమస్కారం. మరి మనోళ్ళు అందరూ చెప్తున్నారు, యువసేన చేసే కార్యక్రమం మామూలు విషయం కాదు. మరి అందరూ కూడా నేను కష్టాల్లో ఉన్నాను అంటే ఆదుకునేట్టుగా మరి యువసేన ఈ రోజున ముందుకు వచ్చింది. మరి యువసేన ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘంలో నుంచి కొంతమంది సభ్యులు యువసేనలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘానికి అనుబంధంగా ఈ రోజున రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. కానీ వారికి కూడా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలు కూడా ఇందాకే చెప్పారు పెద్దలు. ఒక యాప చెట్టుకి ఎవరో రాలేరు, ఒక మామిడి చెట్టు ఉంటే దానికి రోడ్డు మీద వెళ్ళేవాడు రాళ్ళేస్తారు. అట్లాగే మన దాంట్లోనే కొంతమంది ఉంటారు, మంచి పేరు వస్తుందా అంటే ఆయనకి ఎందుకు వస్తున్న పేరు అనేది కుర్చీ లాగే వాళ్ళు ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా మీరు ఈరోజు ఏదైతే అనుకుంటున్నారో మన పద్మశాలియ సోదరిమణులకు అనేకమైన సమస్యలు ఉన్నప్పుడు నేనున్నాను అంటూ మీరు ఒక మెసేజ్ పెడితే ఈ రోజున ఆ మెసేజ్లో నుంచే సందాల రూపాల్లో మరి అనేకమైన సమస్యల నుంచి మనకు చేతనే సహాయం చేస్తున్నాం. ఇది ఆగకుండా ఇందాకే చెప్పారు పెద్దలు కూడా, దీన్ని ఇట్లాగే కండిషన్ చేయండి. ఎవరి గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, ఒకరితో పని లేదు. ఎప్పుడు కూడా 10 మంది ఉంటే 10 మంది ఒకేలాగా ఉండరు. దాంట్లో మనల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారిని పక్కన పెట్టండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు అందరూ వెనకాల పద్మశాలి సామాజిక వర్గం 100% ఉంటుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ముందుగా మీకు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, గతంలో అనేకమైన సంఘాల రూపంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. ఇప్పుడు ఎన్ని లేకుండా ఒకే ఒక్క సంఘం కింద ఏర్పడటం జరిగింది. మీ అందరికీ అది కూడా తెలుసు. ఈ రోజున దాని మూలాన మరి మన స్వర్గం పుల్లారావు గారిని కన్వీనర్గా ఎన్నుకున్నాం. త్వరలో ఈ రాష్ట్రంలో ఒకే పద్మశాలి సంఘం కింద మనం ప్రతి జిల్లాకి కమిటీ వేయటం, దాని ద్వారా ఎలక్షన్ జరపడం, ఆ ఎలక్షన్ ద్వారా మళ్ళీ ఒక కొత్త అధ్యక్షుని